ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. D1, D2, A5 ఏరియాలో కార్మికుల కోసం గాలింపు కంటిన్యూ అవుతోంది. కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేస్తున్నారు. ఇక అటానమస్ హైడ్రాలిక్ పవర్ బోర్డు సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి. షావర్ సాయంతో మట్టి, బురద, TBM అవశేషాలను వేగంగా తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, టన్నెల్లో రెస్క్యూ అప్డేట్స్ ఏంటి? మాధురి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ 26వ రోజుకు చేరుకున్నాయి. సహాయక చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. సింగరేణికి సంబంధించిన సీమ్ కానీ, అట్లాగే సౌత్ సెంట్రల్ రైల్వే, అట్లాగే ర్యాట్ హోల్ మైనర్స్తో పాటు ముఖ్యమైనటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అన్ని రెస్క్యూ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఇంకా చాలా కాస్త ప్రమాద స్థలంలో చాలా ముందుకు వెళ్తూ అత్యంత సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. మనం చూడవచ్చు, ఏదైతే ప్రమాద స్థలంగా చెప్తున్నటువంటి 14th కిలోమీటర్ ఉందో ఆ ఏరియాలో రెస్క్యూ ఆపరేషన్స్ చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. సింగరేణి సంబంధించిన మైన్స్లో ఏదైతే చెక్కదిమ్మల్ని కాక్స్ అంటారు, వీటిని వుడెన్ కాక్స్, ఆ కాక్స్ని ఏర్పాటు చేసుకొని మరీ ముందరికి వెళ్తున్నారు. ఇప్పటివరకు కేవలం 4 కాక్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపైంది. ఆల్మోస్ట్ 8 కాక్స్ ఉన్నాయి. సో ఆ కాక్స్ ఏర్పాటు చేసుకుని టన్నెల్ ఏదైతే పైభాగం ఉందో అక్కడ నుంచి స్లైడింగ్ కానీ జరగకుండా ఆస్కారం ఉండేటందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వేగవంతం చేస్తున్నారు సహాయక చర్యలన్నింటి కూడా. ఫస్ట్ షిఫ్ట్ ఇవాళ కూడా యాజ్ యూజువల్గానే 100 మంది సంబంధించిన టీం అంతా కూడా టన్నెల్ లోపల భాగంలోకి వెళ్ళింది. 3 షిఫ్టుల్లో సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. D1, D2 ఏరియాలో ఎక్స్కావేషన్ అయితే కొనసాగుతుంది. ఏదైతే కీరోలుగా చెప్తున్నటువంటి 26 మీటర్స్ డిస్టెన్స్ ఉందో ఆ ఏరియాలో చేస్తున్నారు. దీంతోపాటు టన్నెల్ లోపల ఉన్నటువంటి చిక్కుకున్న TBM బ్యాక్ పార్ట్ అన్నింటినీ కూడా అవశేషాలను గ్యాస్ కట్టర్ల ద్వారా తొలగించడం జరిగింది. సో ఎప్పటికప్పుడు లోడ్ చేసుకుంటూ గ్యాస్ కట్టర్లకు సంబంధించిన సిలిండర్స్ కానీ వీటన్నిటిని కూడా లోకో ద్వారా లోపల పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం సింగరేణికి సంబంధించిన టీం కానీ, సౌత్ సెంట్రల్ రైల్వే కానీ, ర్యాట్ మైనర్స్ కానీ వాళ్ళు డిగ్గింగ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళకు సహాయంగా కూడా మెషినరీ కూడా మూవ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్కావేటర్, మనం షావర్స్ అని పిలుస్తారు దాని టర్మినల్స్లో. సో ఆ షావర్స్ కూడా వేగంగా కదులుతున్నాయి. చాలా ఎక్కువగా పూడిక ఉంది, మట్టి ఉంది. సో కాంక్రీట్ దిబ్బెను తలపిస్తున్నటువంటి ఆ ఏరియాలో ఎక్స్కావేషన్స్, డిగ్గింగ్ అంతా జరుగుతోంది. సో రిజల్ట్ ఏ క్షణమైనటువంటి రావచ్చు అన్న ఒక సంకేతాలు అయితే స్పష్టంగా వెలువడుతున్నాయి. ఇప్పటికీ దాదాపు 26 రోజులు గడిచింది. అంటే 10 రోజుల క్రితం ఒక డెడ్ బాడీ రికవర్ అయింది. మిగతా 7 ఆచూకీ కోసం మాత్రం చాలా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ 7 సంబంధించిన ఆచూకీ కోసం అయితే కుటుంబ సభ్యులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ కోసమే రెస్క్యూ బృందాలు కానీ, రెస్క్యూ టీంను మానిటర్ చేస్తున్నటువంటి అధికారులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ 26వ రోజు కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. O2 స్టూడియో.